వైద్యురాలిపై అత్యాచారం. కోల్కతాకు చెందిన జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. దేశవ్యాప్తంగా డాక్టర్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగిన తీరు కూడా వారిని మరింత ఆగ్రహానికి గురిచేస్తోంది. అసలు ఈ ఘటన ఎలా జరిగింది, కారకులు ఎవరు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. కోల్కతాలో జరిగిన ఈ అమానవీయ ఘటనకు సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత హత్యగా గుర్తించినప్పటికీ పోస్ట్ మార్టం రిపోర్టులో అత్యాచారంగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్కతా ఆర్జీ కార్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న మహిళను అత్యాచారం చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అసిస్టెంట్ సూపరింటెండెంట్. బాధితురాలు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. అయితే ముందుగా ఆత్మహత్య అని చెప్పి తరువాత హత్యగా కేసు నమోదు చేసుకోవడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధితురాలపై అత్యాచారం జరిగినట్లు కొన్ని కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ తరుణంలో అత్యాచారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా 7 మంది డాక్టర్లను పోలీసులు విచారిస్తున్నారు. ఈ 7 మందిలో 4 డాక్టర్లు బాధితురాలతో కలిసి భోజనం కూడా చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఆ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా పలువురు మహిళా సంఘాలు, డాక్టర్లు, ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నిరసనలు చేపట్టారు. నో సేఫ్టీ, నో డ్యూటీ అంటూ నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు. ఆగస్టు 14న అర్ధరాత్రి 11:55 స్వాతంత్రం వచ్చినా అమ్మాయిలకు స్వాతంత్రం రాలేదంటూ ధర్నా చేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు స్వస్తికా ముఖర్జీ, చర్ని గంగూలీ, ప్రతిమ్ డి గుప్తా మద్దతు తెలిపారు. ఈ అత్యాచార ఘటనకు సంబంధించి ప్రాథమిక పోస్ట్ మార్టం రిపోర్టులో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అత్యాచారానికి గురైన వైద్యురాలి కళ్ళు, కాళ్ళు, నోరుతో పాటు శరీరంలోని ఇతర ప్రైవేట్ భాగాల్లో రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు. కడుపు, ఎడమకాలు, మెడ, కుడిచేయి, పెదవులు, చేతి వేళ్లతో పాటు ఇతర అవయవాలపై కూడా గాయాలున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పైశాచికత్వానికి పాల్పడిన నిందితుడు ఘటనపై పశ్చాత్తాపం తెలుపకుండా తనను ఉరితీయాలంటే తీసుకోండి అంటూ నిర్లక్ష్యంగా బదులు సమాధానం చెప్పినట్లు పోలీసులు తెలుపుతున్నారు. నిందితుడి ఫోన్ తీసుకున్న పోలీసులు పరిశీలించగా ఫోన్లో చాలా వరకు అశ్లీల చిత్రాలు, వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. కోల్కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో వైద్యురాలుగా పనిచేస్తున్న 31 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడింది సంజయ్ రాయ్గా గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. నిందితుడికి ఆగస్టు 23 వరకు పోలీసు కస్టడీ అప్పగించింది. విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ను అత్యంత కిరాతకంగా, పాశవికంగా హత్య చేసి అత్యాచారానికి పాల్పడిన సంజయ్ రాయ్కి 4 పెళ్లిలైనట్లు తెలుస్తోంది. భర్త వేధింపులు తాళలేక విసికి బేజారెత్తి 3 భార్యలు విడాకులు తీసుకున్నారు. మరో భార్య గత సంవత్సరం క్యాన్సర్ బారిన పడి చనిపోయినట్లు తెలుస్తోంది. మద్యం అలవాటు ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసును సిబిఐకి బదిలించింది హైకోర్టు. బెంగాల్లో శాంతి భద్రతలపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. బాధితురాలి పోస్ట్ మార్టం రిపోర్టు బయటకు వచ్చాక ఆందోళనలు మరింత పెరిగాయి. అత్యంత దారుణంగా హింసించి అత్యాచారం చేసి చంపాడు నిందితుడు. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇటీవల బాధితురాలి తల్లిదండ్రులు చెప్పిన వివరాలు సంచలనమవుతున్నాయి. తమ కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని సమాచారం అందించారు. ఎంతో ఆవేదనతో హాస్పిటల్కి వెళ్తే దాదాపు 3 గంటల పాటు కూర్చోబెట్టారు. ఆ తరువాత కానీ డెడ్ బాడీని చూపించలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ ఛానల్తో మాట్లాడుతూ ఈ వివరాలను స్పష్టం చేశారు.